धूम्रपान आपके लिए हानिकारक है। వీడి పేరు సుత్తిగాడు. వీడి చెప్పే సుత్తికి ఊళ్ళో అందరూ సుత్తిగాడు సుత్తిగాడు అని పిలుస్తూ ఉంటారు. మరి ఈ సత్తిగాడి సుత్తి ఎంతవరకు దారి తీసిందో చూసొద్దాం రండి. ఆ గట్టునుంటావా సత్తన్న ఈ గట్టు కస్తావా? ఆ గట్టునేమో ఎరుగు పిల్ల ఉన్నది, ఈ గట్టునేమో ఎలక పిల్ల ఉన్నది. ఆ గట్టు కస్తావా సత్తన్న ఈ గట్టు కస్తావా? మాజాలు గంతి ఆ గట్టు అయితేంది ఈ గట్టు అయితేంది. గట్టు మీదకెళ్ళి జారి పడ్డావు అనుకో జబ్బలు ఇరుగుతాయి. జబ్బలా? నా జబ్బలు ఎందుకు ఇరుగుతాయి? జారి పడితే జబ్బలు ఇరగపోతే ఇంకేమైతుంది? చెప్పనా జారిపడే గట్టే అయితే నేను అటోకాలు ఇటోకాలు వేసి అంబాడుకుంటానే అత్త. వచ్చినా అత్తడే అక్క. ఆ గట్టు మీద కూర్చొని కదా నీ అయ్యని తీసుకొచ్చి ఈ గట్టు పొలాలని నా అయ్యని నిన్ను వేసుకున్నాడు. మా అయ్యని తీసుకొచ్చి ఆ గట్టు పొలాలని మా అయ్యని నన్ను వేసుకున్నాడు. మనమే అసలు ఆఖరుకు ఈయన సుత్తిగాడని తెలిసి మీ అయ్య మా అయ్య చేతులు ముడుచుకొని కూర్చున్నారు. అరే సత్తిగాడు అంటే ఏమనుకున్నారే? సత్తిగాడా? నీ పేరు సుత్తిగాడు కదా? పిసదా నన్నే ఉండే. సత్తిగానికి సుత్తిగానికి మధ్యలో ఒక కొమ్మే కదా తక్కువ ఉన్నది. సుత్తి మానడు మన బతుకులు మారవు. లావణ్య, ఓ లావణ్య, ఇంతకు ఇవాళ ఏం కూర అన్నావు? ఏంటిది? అదే ఇవాళ ఏం కూర అన్నావు అంట అన్న. ఇవాళ పొద్దుగా ఏమన్నావు? కుమరన్నోళ్ళ ఇంటికి పోయి కోడి పెట్టని తెస్తా అన్నావు కదా. పోయినే కుమరన్నలో కోడి పోయి పోషాన్నలో గుడ్లు పెడతాందట. ఆ గుడ్లని నాయ అని పోషాన్న పొదిగేసుకున్నాడు. కుమరన్న నాయ అని ఇద్దరికి మొత్తం పొట్లు అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో కోడినేమన్నా అడగాలని చెప్పి సపరేట్ వచ్చిన. నువ్వు ఇట్లాంటి సుత్తి కథలు చెప్తావనే కాకరకాయ కూర వండినా. కాకరకాయ కూరనా? అది మనకు పడదుగా. సుమతి అయితే ఏదో అంటుంది. సుమతి, సుమతి, ఏంది? నువ్వేం కూర అయినావు? కూరనా? నువ్వే కదా ఇలా ఐతారం అంగట్లో పోయి మల్లేశన్న షాప్ లా మటన్ తెస్తా అంటివి కదా. పోయినా కానీ చిన్న మరక పిల్లని కోసిందట. ఇవాళ పొద్దుగాలే మటన్ అయిపోయిందట. నేను ఎవరికే షాప్ బంద్ చేసిండు. పక్క పొంటున్నా ఎల్లనే చెప్పిండు. అయితే నువ్వేమైనావు మరి? నువ్వు ఈ సుత్తి కొడతావనే మిల్ మేకర్ల కూర వండినా. మిల్ మేకర్ ముక్కలు కూడా మటన్ ముక్కలు లాగానే ఉంటాయి. మిల్ మేకర్లా? నాకు ఇద్దరుండి 2 తీల కూర అయినా కానీ నచ్చలేదు. ఇక ఒక్కలుండి ఒక కూర వండితే ఏమి నచ్చుతుంది? అవునుల్లా, నువ్వు అద్దేనా? నువ్వు అద్ద అయితే కింద కామెంట్ పెట్టుర్రి. దేవుడు నన్ను మెచ్చి నా నెత్తిలా 2 సుడులు ఇచ్చిండు. ఈ సుడులు చూసి మా తాత చిన్నప్పుడే చెప్పిండు నీకు 2 వెన్లారా అని. మా తాత చెప్పినట్టే వచ్చిండు.
అదే దేవుడు 2 నాలుకలు ఇస్తే అయిపో చెరపలతో ముచ్చట పెట్టు ఏమంటారు చెల్లె ఒక్క నాలుగు ఉంటేనే సుత్తితోడే చంపుతాడు ఇంకా 2 నాలుకలు ఉంటే 2 నాలుకలు ఉంటే ఊరంతా చంపేది ఈయన గారి సుత్తితోని. కాదే ఇద్దరు ఉన్నారుగా 2 నాలుకలు ఇస్తే సిరక్కలతో ముచ్చట పెట్టు అంటానా దీనికే సుత్తిగాడు సత్తిగాడు ఏమేమో పేరు పెట్టబడుతుంది ఇంట్లో గట్లా నాకు ఎట్లా ఏమో గడ్డం పాడగాను ముఖానికి గడ్డం వచ్చి పడేది అడ్డం రాదా మరి సుత్తి కొట్టడానికి టైం దొరుకుతుందట అని గడ్డం గీక్కోవడానికి టైం దొరకదట ఈయన గారికి. పోయిందే పొద్దుగాల అంగట్ల అయ్యగారు కలిసి గడ్డం తీసుకోకు నీ గాచారం మంచిగా లేదన్నాడు అందుకే మరి రచన ఏంది ఇది కూడా సుత్తి అనుకుంటారా సుత్తి కాదు నిజం నిజం చెప్తానా నేను అయ్యా నీ సుత్తికో దండం ముందు పోయి ఆ గడ్డం తీసుకొని రా. ఆ గడ్డం తీసుకొని రాకపోతే నిన్ను ఇంట్లోకే రాని తాత. గడ్డం ఒక నా ముఖానికి అడ్డం అనుకున్నా వీళ్ళకు కూడా అడ్డం అని ఇప్పుడే తెలుస్తాను వీళ్ళ ఖచ్చితంగా తీసుకోవాల్సింది లేకపోతే రాని జూలపల్లి పోయి తీసుకొచ్చుకుంటా. అబ్బాయి ఇలా అప్పుడు అత్తలేడు అమాస ఆదివారం అత్తరా రే వాళ్ళని అన్నా గడ్డ తీసుకుని షాప్ ఏడున్నదే అది కాదే నేనే ఉన్నాదే అదే ఉన్నాడా ఉన్నాడు అతనే ఎవడు అన్నా గడ్డ తీస్తావే గడ్డం కడే తీసానికి షాప్ పెట్టిందే దా కూసో ఏం చేయాలి గడ్డం తీయాలే పైసలు ఉన్నాయా పైసలు పైసలు తెచ్చినా ఇగో ఇలా పట్టుకొచ్చిన వచ్చిన ఇలా నీదే పోని ఇస్తాను ఆదివారం అమావాస్య నీదే ఫస్ట్ పోని ఇస్తానా గిరాకీ లేదు ఇస్తాను గీకు ఫస్ట్ గీకు నీ పైసలు ఎటు పోతాయా గీకు ఎంత నున్న గీకాలి ఏడు తీసుకున్నా అంటే గిరాకులు పలాని పేరు ఇస్తే నీకు గిరాకీ రావాలి అట్లా గీకాలి మళ్ళా పైసలు ఉన్నాయి కదా ఉన్నాయి నువ్వు గీకు అన్నా మొన్న గడ్డం పైసలు 30 రూపాయలు తీసుకొని 20 రూపాయలు గడ్డానికి 30 మరి అక్కడ నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా పైసలు చిల్లర పైసలు ఇస్తానే మొత్తం గీకలేవు ఇప్పుడు లేవు నా నీదే పోనే దేంట్లో పడి వాడితే ఇస్తా తీయలేవు ఈ పైసలు ముళ్ళ కట్టుకు వచ్చిందా అంటే ఇంటలేవు చెప్పుకుంటే పోతాననేది ఇగో 10 రూపాయలా అగో 10 రూపాయలు గడ్డానికి 30 రూపాయలు 30 రూపాయలా అమ్మ మా ఊళ్ళో 10 రూపాయలు తీసుకుంటాడు ఇయ్యలేదు అయ్యో కాదన్నా ఇప్పుడు నువ్వు బ్లేడ్ కంటే రూపాయి ఆ నురుకు 2 రూపాయలు తీసుకొని మిగతా ఖర్చులు నువ్వు తీసుకో ఏమైతుంది ఉండదు మరి నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి 30 రూపాయలు 30 లేవు ఎడవాలి మరి చెట్టు కట్టాను ఏమన్నా అట్లా కలగలదు పైసా 1 రూపాయి తక్కువ తీసుకో నేను ఇప్పుడు ఏం చేస్తావు సగం గీకినా గంతే ఇక ఏవో మొత్తం పైసలు మొత్తం ఇస్తే మొత్తం ఎంత నువ్వే ఉన్నాయి దేశం మీద గీకరా కూడా అది ఇంతమంది మంగళం ఉన్నారు ఎవరు గీకరా ఏంది బాగా అది చేస్తాను ఇదే నా తులాకి భలే గిరాకి మొబైల్ పో మళ్ళీ మంచిగా ఉంటుంది నా పేరు చెప్తా గజ్జు గజ్జు అంటది ఇదైతే మంచి గీకరా మంచి గీకరాత్తలే కానీ పెద్ద అజ్జెత్తాను నువ్వు ఒక్కనే ఇప్పుడు గీక్కొని వస్తా చూడు ఎవరైతే చూస్తా పోయాను ఫోన్ చేసి చెప్పు ఎవరు గీకో ఎవరు గీకరు ఏమో లేకపోతే ఏంటన్నా అది సగం గడ్డం తీసుకొని పోతాను సగం గడ్డం తీసుకుంటే నవ్వు రాదా సగం గడ్డం తీసుకుంటే మొత్తం గడ్డం తీసుకుంటే మీకేంద్రా నా గడ్డం నా ఇష్టం
ఇక సగం తీసుకున్నామన్నా ఇంకొకటి సగం తీయరు, మళ్ళీ ఆయననే తీయాలి సగం. అరే ఎందుకు తీయర్రా? డబ్బని లెవెల్ తీయకపోయారు అనుకో, డాక్టర్ లింగే బ్లేడ్ బ్యాండ్ తీసుకొచ్చి మొత్తం ఈ పక్క నూకించుకుంటా. అయినా కూడా రాలేనుకో, పొక్లింగ్ పోసే దగ్గరకు పోయి 10 రూపాయలు డీజిల్ ఖర్చు అయినా మంచిదే. పొక్లింగ్ తెప్పించుకొని ఒక్కసారి దాని పండ్లతో గిట్లా అనిపించింది అనుకో, అమ్మ బొమ్మ కనబడాలి. నా బొమ్మ మొత్తం ప్రతి మంగళసారిలో పెట్టుకోవాలి. అది మీ అసొంటి పురాణాల యూత్ పురాణాలు వచ్చి అన్న ఇది మస్తున్నది గిసొంటి స్టైల్లో నాకు తీయమానాలి. గట్లా ఎత్తా ఏమనుకుంటుర్రా ఈ సత్యానంటే? సుత్తి కొట్టుడు చాలన్నా, ముందుగా అయితే గడ్డం ఎక్కించుకోపోయే ఊళ్ళో కుక్కలు ఏం పడతాయి అన్న. అరే ఊళ్ళే కుక్కలు ఎన్నో మరుగుతాయి, వాటిని పట్టించుకొని మనం ఆనే ఉంటాం. ఏదో ఉపయోగించాలి, పని చేసుకుంటూ పోవాలి. మీరు చెప్పేటోళ్ళు రారా? సత్తాన్ని ఆగుతా సుత్తాననే ఊళ్ళో అందరూ అనుకుంటలేరా అనే. అన్నా గడ్డ తీస్తావే? తీస్తా. ఇప్పుడు మొత్తం గడ్డానికి ఎంత? 30 రూపాయలు. మరి సగం గడ్డానికి ఎంత తీసుకుంటావు? సగం తినకడం తీయం వదిలేసింది. తీయవా? తీయం. ఎక్కడ తీసుకొచ్చుకున్నా తీయలేవు, పక్క 15 రూపాయలు ఇస్తా. వాళ్ళనే చేయవాను. నువ్వు తీయవా? తీయం. నీకు బాగానే ఉంది. ఎక్కడో సగం తీసుకొచ్చుకొని ఇక్కడ సగం తీసుకుంటున్నావా? పో అన్నా ఇక్కడ మంగళ షాప్ ఏడున్నదే? ఈయన ఉన్నది మంగళి సీను అంటారు. మంగళ సీందా? ఉన్నాడా? ఏమో మరి ఉన్నాడో లేడో పని తెలియదు. చెంపకు ఒకడ గడ్డం తీసుకుంటా పేనా సగం కొరిగినాక ఆయనకు బగ్గ అర్జెంట్ పని ఉందట, పెయిండు. అయితే ఇక్కడ తీసుకుందామని పోతాననే. శంకుస్థాపన చేసింది ఎవరు చేయరు, ఇంకో లిఖింది ఎవరు తీయరా? ఎవరు చేయరు, శంకుస్థాపన చేసింది ఎవరు చేయరు. వెళ్ళిపో. ఇట్లయితే గడవది. ఈ నురుగును చూసి నాకు ఎవరికి గీక్తలేరు. ఈ నురుగును కడిగి ఇట్లా అడ్డం పెట్టుకొని పోతా. ఇప్పుడు చూడు ఎవరికి గీక్కరు. ఇప్పుడు చూడు ఇట్లా పెట్టుకొని పోతా, ఎవరికి ఇక్కడ చూస్తా. అన్నా గడ్డం చూస్తావే? గడ్డం చేసుకుంటానికే పెట్టుకున్నాం కాదే షాపు. గడ్డ ఎందుకు తీయం? గడికి తవా తీయని అడుగుతానా. తీస్తా. పైసలు ఉన్నాయా? ఉన్నాయి. మరి 30 రూపాయలు అయితే గడ్డానికి. ఇస్తా నీకు ఎందుకు బాధ. అయితే కూర్చో. గుడ్డది తువ్వాలా? తువ్వాలదియా. ఎందుకు? ఇప్పుడు కరోనా వస్తుంది కదా, అందుకే ఇట్లా మూసుకున్నా. కరోనా వస్తే నవరంధ్రాలు మూసుకోవాలి కానీ ఒక్క చెవు ఒక్క ముక్కు మూసుకుంటాను. గట్ల కాదన్నా, ఇప్పుడు ఈ పక్క పొన్న ఈ ముక్కులోకి వెళ్ళి నాకు శివుడు కారుతాంది. మొన్నటి శివుడి అయితే అది బాగా పరిచయం బట్టి కారుతాంది. దబ్బన కరోనా వస్తే ఆ పక్క వస్తుంది, ఈ పక్క మంచిగానే ఉన్నది. అట్లయితే 60 ఇస్తేనే చేస్తాం. వాసనకి ఎవరు చేస్తాడా? లేదే దబ్బన వస్తుందేమో అని ముక్కు ముట్టుకుంటాను, అంతేగాని నాకేం లేవు. సరే తీ. ఇటు అయిపోయింది ఇది. అద్దతి ఒక పక్క చాలు. ఒక పక్క చేస్తావా? చేస్తే మొత్తం చేస్తాం కానీ ఒక పక్క చాలుతే. నేను ఇదేదో నాటకం ఉన్నది. అమ్మ కొడుక ఏం చేసుకున్నావు కదా? ఏమవుతాను ఇక అన్నా మేమంటే పేడ సగం తీసినాక బగ్గ పని ఉందని ఆయన వేండు. అరే నీ అయ్యా ఏ మంగళోడు సగం చేయడు. ఎవరు నీది? పక్కూరే. నీ పక్కూరు గిక్కురాని ముచ్చట పెడతానా? మళ్ళా నీ ఆమె ఎంతమందిని మోసం చేసుకుంటాను? ఎవరు చెప్పు. చూశారు కదా మన సత్తిగాడి సుత్తి ఎలా అయిందో. వెల్కమ్ టు సత్తన టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి సత్తన టీవీ. మరి ఇంకేం చేయాలి? మరొక వీడియోతో మళ్ళీ కలుతా. అంతవరకు శనార్థి. బాయ్.